హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు అండి. సో ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ అండి ఆల్ ఆఫ్ యూ? సో నేనైతే దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: పప్పు కడిగి పెట్టుకున్నానండి, కందిపప్పు ఒక పావు కిలో దాకా తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మిర్చి ఒక 6-7 యాడ్ చేశానండి. ఒక బిగ్ ఆనియన్, 2 బిగ్ టమోటాస్ అండి, 2 పెద్ద దోసకాయలు కూడా విత్తనాలతో సహా కట్ చేసి వేసేసానండి, పైన తొక్కు తీసి. సో నెక్స్ట్ అయితే సాల్ట్, ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత అండి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలండి, ఎందుకంటే పప్పు పొంగకుండా ఉంటుందండి ఆయిల్ యాడ్ చేయటం వల్ల. నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి కుక్కర్కి అయితే మూత పెట్టుకోవాలండి. సో మీలో ఎంతమందికి అండి పప్పు అంటే ఇష్టము, అంతకంటే దోసకాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే 7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నానండి. పప్పు రుబ్బి పక్కనైతే పెట్టుకున్నాను. పోపు వేస్తున్నాను, తాలింపు అయితే వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు కొంచెం అవి కూడా ఫ్రై అయిన తర్వాత అండి ఒక్క మిర్చి వేసానండి, నేనైతే ఒక ఎండుమిరపకాయ వేసాను ముక్కలు చేసి. నెక్స్ట్ 2-3 వెల్లుల్లి రెబ్బలండి, తెల్లగడ్డ అంటారండి మా సైడు, తెల్లగడ్డ 2-3 తెల్లగడ్డ రెబ్బలు వేసాను. అవి కూడా ఫ్రై అయినాక కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఆనియన్ అయితే వేయాలండి, ఆనియన్ కూడా ఫ్రై అవ్వాలండి, మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ అయితే బ్రౌనిష్ కలర్లోకి వచ్చేయాలి, లేకపోతే పప్పు టేస్ట్ ఉండదు. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసి అలా తిప్పుకొని వెంటనే అయితే దాంట్లో పప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. దోసకాయ పప్పు యాడ్ చేసేయాలి. సో దోసకాయ పప్పు రెడీ. యమ్మీ యమ్మీ టేస్టీ దోసకాయ పప్పు రెడీ అండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.